Close your eyes. Open your eyes. Close your hands. Move your hands. Slowly, slowly. Down your hands. అందరికీ శుభ సాయంత్రం. దేశవ్యాప్తంగా స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతున్నాయి. దానిలో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ శ్రీ రమేష్ చంద్ర గారు, వారితో పాటు వాళ్ళ టీం మెంబర్స్ అందరూ కూడా ఈరోజు మన పాఠశాలకు వచ్చారు. ఒకసారి గట్టిగా మనం క్లాప్స్ ద్వారా చాలు. గాంధీ గారి ఆశయం, మోడీ గారి సంకల్పం, చంద్రబాబు గారి సారథ్యం స్వచ్ఛ భారతం. మన దేశంతో పోలిస్తే చాలా దేశాలు, మనకంటే చిన్న దేశాలు, అమ్మాయి నవ్వుతుందంటమ్మా, పరిశుభ్రతలో బాగా ప్రాధాన్యత ఇచ్చి ఆ దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టిన సంఘటనలు చాలా ఉన్నాయి. మనం మన ఇంట్లో మన చుట్టూతా చాలా శుభ్రంగా ఉంచుకుంటాం, కానీ పాఠశాలకు వచ్చేసరికల్లా, లేకపోతే పాఠశాల పరిసరాలు కానివ్వండి, సమాజం కానివ్వండి, మనం పట్టించుకోం. దాని పర్యవసానమే మనం చూసినటువంటి కేరళ వైనాడులో వరదలు కానివ్వండి, కృష్ణానది పొడమేర పట్టడం కానివ్వండి, విచ్చలవిడిగా మనం పర్యావరణాన్ని, ప్లాస్టిక్ వాడకాన్ని అనారోగ్యంగా వాడటం వల్ల డ్రైనేజీలన్నీ ప్లాస్టిక్తో నిండిపోయి ఆ డ్రైన్ అంతా కూడా బయటకు వచ్చేసి ముంపు పరిస్థితులు వచ్చాయి. ఇవన్నీ మనకు తెలుసు. సరే, చిన్నప్పటి నుంచి మీకు స్వచ్ఛ భారత్ యొక్క ప్రాధాన్యతను తెలియజేయడానికి ఉద్దేశంతో పలు స్వచ్ఛంద సంస్థలు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాయి. అవి గ్రౌండ్ లెవెల్కి వచ్చేసరికల్లా కొన్ని సక్సెస్ అవుతున్నాయి, కొన్ని సక్సెస్ అవుతాయి. దానిలో భాగంగా ఈరోజు మనందరితోటి ప్రతిజ్ఞ చేపిద్దామని, ఆ కార్యక్రమం యొక్క లక్ష్యాలు, మౌలికంగా మరి ఆ డిపార్ట్మెంట్ చేసేటువంటి ఆ షెడ్యూల్ అంతా కూడా మనతో పంచుకుంటారు. ఇదే డిసిప్లిన్ని ఒక పావుగంట సేపు మీరు పాటిస్తే అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. మన హెచ్ఎం గారిని ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించవలసింది. స్వచ్ఛతా పక్వాడా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. రోజుకో ప్రోగ్రామ్ చేయాలి. ఈరోజు మన పరిసరాలు చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, నీట్గా. మన మరి ప్రసాద్ చెప్పారు, ప్లాస్టిక్ నిషేధించాలి. ప్లాస్టిక్ నిషేధించకుండా మనం ఏం చేస్తున్నాం, మనం వాడిన క్యారీ బ్యాగ్స్ కానీ, చాక్లెట్ రాపర్స్, బిస్కెట్ రాపర్స్ ఎక్కడ పెట్టి అవి పడేస్తాం. దానివల్లే మన పాఠశాలకు ఒక ఇబ్బంది జరగడం, ఆ డ్రైనేజీ వాటర్ పొంగి ఎదురు వచ్చేస్తుంది పాఠశాలలో. ఎందుకని ఆ మూలన్నీ కూడా ప్లాస్టిక్ బాటిల్స్, క్యారీ బ్యాగ్స్ అన్నీ కూడా అక్కడ లాక్ చేసేస్తాయి డ్రైనేజ్. దానివల్ల వాటర్ ఎదురు స్కూల్ వచ్చేస్తుంది. ఆ తప్పు ఎవరు చేస్తారు? మనమంటే సమాజం అంతా కూడా చేస్తున్నమాట. ఆ ప్లాస్టిక్ పేపర్ డ్రైనేజీలో వేయకూడదనే ఆ స్ప్రే ఉంటాయి. ఎవరికాళ్ళు వాడిన బాటిల్ లాక్ చేసేస్తున్నాం. చాక్లెట్స్ తింటున్నారు, పేపర్ చూసారా, మీరు కూడా గ్రౌండ్లో ఎక్కడికైతే అక్కడ వేస్తారు. మీరు పడేస్తున్నారు. పడేయడం వల్ల మీరు ఏంటి తప్పు చేస్తున్నారు. ఆ పేపర్ తీస్తున్నారు చూసారా, వాళ్ళు జైలుతో సమానం. మనకు రోజు మన ప్రొఫెసర్ శుభ్రం చేస్తున్నారు, శుభలక్షణం. తర్వాత నాగేంద్ర వాచ్మెన్, వాళ్ళు మన పుణ్యం చేస్తారు, వాళ్ళు పుణ్యం వస్తున్నారు. మన పుణ్యం అంటే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇక్కడంతా మనం అసహ్యంగా శుభ్రంగా అంతా పాడు చేస్తున్నాం కదా, ఆ పాడు చేసిన శుభ్రం చేస్తాం. కాబట్టి ఎవరి కాళ్ళు స్వచ్ఛందంగా ఎవరుకోవాలి. ఇది నా ఇల్లు, నా పరిసరాలు. నేను ఇక్కడ పగలంతా మన స్కూల్లో నిలుకున్నాం కదా, ఈ స్కూల్ యొక్క పరిసరాలను మనం పాడు చేయకూడదు అనే భావం మీ మైండ్లో ఉందనుకోండి. ఎంత నీట్గా ఉంటుంది మన స్కూల్, ఒకసారి ఆలోచించుకోండి. మన ఇల్లు ఎలా ఉంటే స్వచ్ఛంగా అలాగే మన పాఠశాల కూడా ఉందనుకోండి, మనం నేర్చుకునే చదువు కూడా సాధ్యపడతాం. మరి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ జరుగుతుంది పాఠశాలలో. అంటే కరిక్యులర్ యాక్టివిటీస్తో పాటు కో కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా సైమల్టేనియస్గా జరిగినప్పుడు
వ్యక్తిగా మనం పరిపూర్ణంగా ఎదగలం. ఓన్లీ చదువులో 100% తెచ్చుకున్నావు, నీకేమి ఇక బిహేవియర్ రాలేదనుకోండి, నువ్వు రేపు ఎంత పెద్ద ఆఫీసర్ అయినా మీరు అక్కడ ఆఫీస్ కూడా సరిపోవడం. బిహేవియర్ రావాలి, పోలీస్ ఎలా ప్రవర్తించాలో రావాలి, ఎలా పరిసరాలు నీట్గా ఉంచుకోవాలి, ఈ ఆఫీస్ టేబుల్ ఎలా నీట్గా. ఇప్పుడు ఉదాహరణకు వద్దాం, నీ బ్యాగ్ ఎలా నీట్గా ఉంచుకోవాలని ఎవరు చెప్పారు? ఈ బ్యాగ్లో బుక్స్ ఎలా అరేంజ్ చేసుకోవాలి, టైం టేబుల్ ప్రకారం అరేంజ్ చేసుకోవాలి. మార్నింగ్ అది కానీ టైం టేబుల్ తీసుకోవాలి, టైం టేబుల్ ప్రకారం అరేంజ్ చేసుకోవాలి. దాని ప్రకారం ఏం వాటర్ బాటిల్ పట్టుకుంటున్నావా లేదా, క్యారేజ్ బాక్స్ అమ్మ చేసుకుంటావా సర్దుకుంటున్నావా లేదా, అమ్మకు కూడా ఆ పనిలో సహాయం చేయాలి. ఇంటి దగ్గర కూడా విన్నారా? ఓన్లీ ఇంట్లో అలవాటు చేస్తున్నారు ఏదండి, మనం తర్వాత వదిలేస్తున్నాం వ్యక్తిగా. అందుకే దేశం ఇలా అవుతుందట, అపరిశుభ్రమైన దేశంగా తయారైంది దేశం. మరి నెక్స్ట్ జనరేషన్ మీరే కదా, మీరు ఇలా ఈ పద్ధతిని అలవాటు చేస్తున్నాం అనుకోండి, నెక్స్ట్ మనం నివసించే పరిసరాలను కూడా మనకే ఇబ్బంది, మనకే వ్యాధులు వస్తాయి, మన సమాజం నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా ఇబ్బంది పడతాయి. అందుకని స్కూల్ ఏజ్లోనే మంచి అలవాట్లు నేర్చుకున్నారనుకోండి, నెక్స్ట్ వచ్చే జనరేషన్, నెక్స్ట్ సొసైటీ కూడా మనం ఆశించిన రీతిలో ఉంటుంది. మరి మనకి మరి ఈ సందేశం చెప్పాలి, మనలో ఈ భావం కలగాలి ఉద్దేశంతో వచ్చిన మరి సార్స్ ఇక మరి వాళ్ళకి కూడా మనం థ్యాంక్స్ ఇవ్వం. సార్ కూడా మరి మీకు మిమ్మల్ని ఉద్దేశించి కొంచెం వీళ్ళు మంచి మాట చెప్తారు. బాగా చదువుకుంటున్నారా? నేను సెకండ్ టైం మీ స్కూల్కి వస్తున్నాను. లాస్ట్ ఇయర్ కూడా ఇదే ప్రోగ్రామ్ కింద ఇక్కడికి వచ్చాను. చాలా మంచి రెస్పాన్స్ మీ స్కూల్ నుంచి కనిపించింది. మేడం కానీ, టీచర్స్ కానీ, సార్ కూడా అప్పుడు ఇక్కడే ఉన్నారు. చాలా మంచి రెస్పాన్స్. నేను విజిట్ చేసిన గుడ్ లుకింగ్ స్కూల్స్లో ఇదొకటి. నేను వచ్చి ప్రచారం చూస్తున్నాను, చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. సో దానికి మీ అందరికీ కంగ్రాచులేషన్స్. మీరు స్వచ్ఛంగా శుభ్రంగా ఉంచుతారు కాబట్టి స్కూల్ శుభ్రంగా ఉంటుంది. చూడటానికి అపీరెన్స్ కానివ్వండి, ఇంత రష్ ఏరియాలో ఉన్నప్పటికీ దీన్ని క్లీన్గా ఉంచడంలో మీరు ప్రతి స్టూడెంట్, టీచర్స్, ఇందాక సార్ చెప్పినట్టు పైనుంచి కింద వరకు స్టాఫ్ ఎవరైతే ఉన్నారో అందరూ కృషి చేయడం వల్ల స్కూల్ ఇంత నీట్గా కనిపిస్తుంది. దీన్ని మీరు ఎక్కడికి వెళ్తారో, మీరు ఇంటి దగ్గర కానివ్వండి, స్కూల్లో కానివ్వండి, లేదంటే మీరు ట్రావెల్ చేసే బస్సులో కానివ్వండి, ప్రతి దగ్గర స్వచ్ఛత అన్నది ఒక వర్డ్ మీరు ప్రతిసారి గుర్తుపెట్టుకోవాల్సిన పదం అది. దాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి దగ్గర స్వచ్ఛత పాటిస్తారని నేను ఆశిస్తున్నాను. రెండోది ఏమంటే, ఇందాక సార్ చెప్పాను, మనము చదువుకోవడం ఒక్కటే కాదు, దాంతోపాటు మన బిహేవియర్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీ చదువుకి పైన బంగారానికి తావి అన్నట్టు. మీరు ఒకసారి చదువుకుంటే సరిపోతానికి పైన మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, మీరు మీ సొసైటీలో ఎట్లా బిహేవ్ చేస్తారు, ఎవరితో ఎలా మాట్లాడతారు, మీరు ఎంత మీ పరిసరాలను ఎంత నీట్గా ఉంచుతారు, ఆర్డర్లో ఉంచుతారు, ఇవన్నీ కూడా ఒక్కొక్క పాయింట్ యాడ్ అవుతుంది మీ ఫ్యూచర్ కోసం. మీరు ఏం జాబ్స్కి వెళ్ళాలన్నా కానీ, లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళాలన్నా కానీ, ఇవన్నీ యాడ్ అయ్యే పాయింట్స్ అన్నమాట. వాటిని మనం ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తేనే అదొక ప్రాక్టీస్గా, అదేదో పనిగా కాకుండా అది రొటీన్గా మనం రోజు ఎలా స్నానం చేసి తయారవుతాము స్కూల్కి, మనం స్వచ్ఛత కూడా ఒక పార్ట్గా తీసుకొని దాన్ని ప్రాక్టీస్ చేస్తాం. ప్రతి క్షణం దాన్ని ప్రాక్టీస్ చేస్తాం. ఈ రోజుకి, ఈ సంవత్సరానికి మనం స్వచ్ఛత అభియాన్ స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అయింది చెప్పండి? 10 ఏళ్ల క్రితం మీరు ఎక్కడ ఉన్నారు చెప్పండి? ఏ క్లాస్లో ఉన్నారు? ఏ క్లాస్లో? సో మీరు పుట్టినప్పుడు స్వచ్ఛత అభియాన్ కూడా పుట్టింది. సో దాన్ని మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వాలి, పాటించాలి. మీ ఫ్యామిలీ కానీ, ఇంట్లో తమ్ముడు, చెల్లెలు, లేకపోతే ఎవరైనా అక్క, అన్న ఉంటే వాళ్ళకు కూడా మీరే చెప్పండి, నేను నాతో పాటు పుట్టింది, సో ఐ హావ్ టు టేక్ కేర్. అంతేనా? సో మీరు కాలేజ్ స్కూల్లోకి రాగానే మీకు కనిపించే ఒక పెద్ద మనిషి పేరేంటి చెప్పండి? గాంధీ గారు. ఆయన చూస్తుంటారు కదా ఎవరు శుభ్రంగా ఉంచుతున్నారు, ఎవరు శుభ్రంగా ఉంచట్లేదు.
అవునా? సో ఆయన భయంతో కన్నా మనం జాగ్రత్తగా స్కూల్లో పరిశుభ్రత పాటించాలి. తర్వాత మీకు మంచి టీచర్స్ ఇక్కడ ఉన్నారు. సో దే కీప్ యువర్ ఎడ్యుకేషన్ పార్ట్. మీ బిహేవియర్ మీరు ప్రాక్టీస్ చేసిన దాన్ని బట్టే మీరు ఎలా మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకుంటారు, మిమ్మల్ని మీరు మలుచుకుంటారు అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో మంచి లక్షణాలని పాటించండి. ఈ 10 రోజులు మనం స్వచ్ఛత పాటించి గాంధీ గారికి అక్టోబర్ 2వ తేదీన మనకు సెలవిస్తారు. సెలవు ఇచ్చినా కానీ మంచి నివాళి ఎలా ఇస్తాం, మన పరిసరాలన్నింటినీ క్లీన్గా ఉంచుతుంది. ఓకేనా? ఏంటి ఎవరు చెప్పరు? ఓకే, మీరు ఓకే అన్నారు కానీ ఇప్పుడు ప్లెడ్జ్ కూడా చెప్పండి. మహాత్మా గాంధీజీ ఎటువంటి భారతదేశాన్ని చూడాలని కలలు కన్నారో అది ఒక స్వాతంత్ర్య రాజకీయ భారతమే కాకుండా పరిశుభ్రమైన మరియు అభివృద్ధి చెందిన దేశం కావాలని ఆయన సంకల్పించారు. దీనిని స్ఫూర్తిగా తీసుకుని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ను సాధించి తద్వారా స్వచ్ఛ భారత్ ను సాధించే లక్ష్యంతో నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ పూనుతున్నాను. నేను పరిశుభ్రంగా ఉండటంతో పాటు పరిసరాల పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయిస్తానని శపథం చేస్తున్నాను. ప్రతి సంవత్సరంలో 100 గంటల మరియు ప్రతి వారానికి 2 గంటల శ్రమదానం చేసి